అంత కష్టాన్ని అంత ఇష్టంగా తీశారు మీరు. తెలుగులో ఎందుకు తీయలేదు? తెలుగు వాళ్ళయ్యుండి తెలుగులో ఎందుకు తీయలేదనేది నా క్వెషన్. డెఫినెట్లీ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలుగులోనే. ఓకే. చెప్పాను కదండి, వై నాట్ అసలు ఎందుకు తీయట్లేదు ఎవరు అంటే ఇన్ని బడ్జెట్లు పెట్టి తీస్తున్నారు కదా, వై నాట్ తెలుగు అంటే ఇంగ్లీష్, వై నాట్ ఇంగ్లీష్ ఎందుకు ట్రై చేయట్లేదు అని అనిపించింది. ఓకే. ట్రై చేద్దాం అనుకున్నాను. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం అండి. ఇట్ టుక్ లైక్ ఎంత టైం పట్టింది? అంటే నేను అనుకుని దాన్ని రూపకంగా రిలీజ్ అయ్యేదానికి 5 years పట్టింది. 5 years అండి. 5 years పట్టింది. అనుకుని ఎవ్రీథింగ్ ఆన్ సెట్ ఉండడానికి 5 years పట్టింది. అటు రిలీజ్కి ముందు అంటే ఫిలిం ఫెస్టివల్లో అక్కడ ఎస్ 28 అవార్డులు సొంతం చేసుకుందంటే చాలా గ్రేట్ మ్యాటర్ అండి. ఎస్ అండి, ఐఎమ్ వెరీ హానర్డ్ అబౌట్ ఇట్. 28 దేశాల్లో అంటే నాట్ ఈవెన్ సింగిల్ కంట్రీ, చాలా కంట్రీస్లో అవార్డ్స్ రావడం జరిగింది. ఇప్పుడు నేను ఈ వీక్ బార్సిలోనా స్పెయిన్కి వెళ్తున్నాను. అక్కడ మన ఫిలిం స్క్రీన్ చేస్తున్నారు అండ్ గాలా నైట్ ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవార్డ్స్. వీఆర్ నామినేటెడ్ ఫర్ 3 అండి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ హారర్ ఫిల్మ్ అండ్ బెస్ట్ డైరెక్టర్. ఓకే. సో ఫార్ ఎవ్రీథింగ్ ఈస్ పాజిటివ్. హోప్ఫుల్లీ విల్ గెట్ దాట్ ఆల్సో. ఒకప్పుడు హారర్ మూవీస్ అంటే ఎగ్జాక్ట్గా హాలీవుడ్ మూవీసే మనకు గుర్తొచ్చింది. అవును అవును. సో ఇప్పుడు హాలీవుడ్లోనే బెస్ట్ హారర్ మూవీ అంటే ఇంకెంత కష్టపడి తీసి ఉండాలి మీరు? అంటే ఎగ్జాంపుల్ అయితే హాలీవుడ్ని మనం తీసుకునే వాళ్ళం. అవును అవును. సో దానికి మించి ఉంటుందంటారు అయితే? అంటే ఫిలిం ఫెస్టివల్స్ ఎప్పుడు ఇట్లే అండి. అవార్డ్స్ అనేవి ఒక పెక్యులియర్ స్టోరీ కానీ డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటే అవార్డ్స్ వస్తూ ఉంటాయి. మన ఫిలిం నేను చెప్పినట్టు ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఉత్త హారర్ అనే కాదు, డెఫినెట్లీ మీరు సైకలాజికల్ థ్రిల్లర్. ఎస్, మీరు ట్రైలర్లో చూస్తే గోస్ట్కి ఉన్న మేకప్ కానీ ఆర్ ఎవ్రీథింగ్ దే లుక్ హై స్టాండర్డ్స్ అండి. మేము వి పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి ఇన్ టు ద మేకప్. సో హారర్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉంటాయి, జంప్ స్కేర్స్ డెఫినెట్లీ ఉంటాయి. కాకపోతే నేను మోర్ దెన్ ఏ హారర్ ఐ వుడ్ సే ఇట్ యాజ్ అ ఎమోషనల్ స్టోరీ అండి. ఖచ్చితంగా సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ క్రిప్టిక్ ఉంటుంది మెసేజ్. చాలా ఎలిమెంట్స్ ఉంటాయి దట్ మీరు చూసుకోవచ్చు సినిమాలో. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారండి అందరూ. ఓకే. అంటే ప్రొడక్షన్ ఇదే ప్రతి దానికి సవాలే. అవునండి. అంతే. అంటే ఎంత టైం పట్టిందండి? ఎంత ఉంటుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రొడక్షన్ అంటే ఆన్ సెట్ షూట్ చేయడం అంతా 14 daysలో షూట్ చేసాం మనం. టైట్ స్కెడ్యూల్, వెరీ టైట్ స్కెడ్యూల్. 8 to 12 hours ఆఫ్ షూట్. ఒక డే కూడా మిస్ అవ్వకుండా. ఎందుకంటే చెప్పాను కదండి, మనకి ఇంటర్నేషనల్ క్రూ ఉన్నారు. యూఎస్లో షూటింగ్ డిఫరెంట్ ఉంటుంది. మన ఇండియాలో నాకు తెలిసిన దాని ప్రకారం అయితే 1-2 hours అటు ఇటు అయినా అంటే సెట్లో ఉండేవాళ్ళు కానీ దే విల్ బీ ఓకే విత్ ఇట్. యూఎస్లో అట్లా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్. ఓకే. చాలా లాస్ ఉంటాయి. ఐ మీన్ ఇంత వర్క్ చేయాలి అని చెప్పి దాని తర్వాత వాళ్ళు చేయరు కూడా. నువ్వు ఎక్స్ట్రా పే చేస్తా అన్నా కూడా వాళ్ళు చేయరు. యా, సో చాలా థింగ్స్ ఉంటాయి. ఆ పరంగా చూసుకుంటే వీ డిడ్ వెరీ గుడ్. ఒకరోజు మధ్యలో ఇష్యూ కూడా వచ్చింది, బట్ స్టిల్ వీ వర్ ఏబుల్ టు ఫినిష్ ఇట్. ఎలాంటి ఇష్యూ? మేము సింక్ సౌండ్లో తీసామండి. హాలీవుడ్లో అట్లాగే తీస్తారు, డబ్బింగ్ ఉండదు మూవీస్. సింక్ సౌండ్లోనే తీస్తారు. అక్కడ ఆన్ సెట్ రికార్డ్ చేస్తారు. సో ఆ రోజు మేము న్యూయార్క్ అప్ స్టేట్లో షూట్ చేస్తున్నాము. మా ఒక ఇంట్లో జరిగింది స్టోరీ కాబట్టి ఆ ఇంట్లో ఉంది. అక్కడ ఏంటంటే పెరేడ్ జరిగిందండి ఒక రోజు. సో పెరేడ్ జరిగితే ఆ చిన్న ఊరు, దానికి ఒక హిస్టరీ ఉంది. యుఎస్ గవర్నమెంట్ పాలించదు అక్కడ. నేటివ్ ఇండియన్స్ అని అంటారు కదా, వాళ్ళు ఉండే ఊరు అనమాట. సెపరేట్ గవర్నమెంట్ అదంతా ఉంటుంది. సో ఆ రోజు పరేడ్ జరిగితే చాలా సౌండ్స్, డ్రమ్స్ ఇవన్నీ. సో మాకు సింక్ సౌండ్ కాబట్టి అది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మేము షూట్ చేయలేము. అంతే కదండి. యాక్చువల్గా అంతా మనకి సరౌండింగ్స్ అంతా ఎంత కామ్గా ఉంటే అంత సింక్ సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది. అలాంటిది ఏదైనా కొంచెం పోతే మళ్ళీ మళ్ళీ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ పక్కన పెడితే ఎక్స్ప్రెషన్, ఆ వర్డ్స్ అయితే రావాలి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఏ చిన్న సౌండ్ వచ్చినా మళ్ళీ వీ హ్యావ్ టు రీషూట్. కాబట్టి అదొక పెద్ద ప్రాబ్లం వచ్చింది, బట్ స్టిల్ వీ కవర్డ్ ఇట్ ఇన్ నెక్స్ట్ డే అండి. వాళ్ళతో ఏమీ అవ్వలేదండి? వాళ్ళు మన కోసం విన్నారు కాబట్టి అవ్వలేదు. బట్ నైట్ షూట్ చేయడం కానీ మా దగ్గర వీ యూజ్డ్ యారీ లైట్స్, చాలా ప్రొఫెషనల్ లైట్స్. సో డే టైమ్ నైట్ టైం అంతా లైట్స్తో మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి వీ సమ్హౌ మేనేజ్డ్ ఇట్ అని. ఓకే, అలా జరిగింది.